బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. విషయం ఏంటంటే వాస్తవంగా బీఆర్ఎస్ను మర్చిపోయారు, బీజేపీని కూడా మర్చిపోతాను రాష్ట్ర ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలి. అసలు మిమ్మల్ని పట్టించుకున్నారా? బీఆర్ఎస్ మర్చిపోతే దాదాపు 4,000 దగ్గరలో 3,500 నుంచి 4,000 మధ్యలో సర్పంచ్ సీట్లు బీఆర్ఎస్కి రావడం జరిగింది. మీకు ఎన్ని వచ్చినాయి? 500 కూడా సరిగా పట్టుమని 500 కూడా రాలేదు. మరి ఇప్పుడు ప్రజలు ఎవరిని మర్చిపోయినట్టు? బీజేపీ మర్చిపోయినట్ట లేకపోతే బీఆర్ఎస్ను మర్చిపోయినట్ట? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారండి. మీరు తెలంగాణ, ఇక్కడ తెలంగాణ అనేది చాలా డిఫరెంట్. ఈ సౌత్ ఇండియాలో తెలంగాణ అనేది ఇంకా చాలా డిఫరెంట్. ఇక్కడ అనేకమైనటువంటి సాయుధ పోరాటాలు జరిగినాయి, అనేకమైన ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ భావజాల వ్యాప్తి చాలా బలంగా జరుగుతుంది. మావోయిస్టు ఉద్యమం నుంచి మొదలుపెట్టుకుంటే, సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుపెట్టుకుంటే, రైతుల ఉద్యమాలు మొదలుపెట్టుకుంటే, ఇటు బీసీ ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు, ఇటు వర్గ సంబంధించిన ఉద్యమాలు, దళితులకు సంబంధించిన ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అన్ని రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రం చాలా డిఫరెంట్. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ బహుజనవాదం ఉంటుంది, వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి. అంత ఈజీగా మీరు వచ్చి పాగా వేద్దాం అనుకోవడం పొరపాటు. మీరు అసలు తెలంగాణ గురించి మీరు తెలుసుకోండి. తెలంగాణ ఆత్మను మీరు ఆవహిస్తే తప్ప మీకు తెలంగాణలో అధికారంలోకి రారు. తెలంగాణ ప్రజలని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు గౌరవించాలి. కానీ తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా మీరు పార్టీ నడుపుతుంటే తెలంగాణ ప్రజలు ససేమిరా మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు, మిమ్మల్ని దరి చేయనియరు. కేవలం హైదరాబాద్ వరకే మీరు పరిమితం అవుతారు తప్ప గ్రామాలలో, ఇటు ఉత్తర తెలంగాణలో కావచ్చు, దక్షిణ తెలంగాణలో కావచ్చు, మీరు బలపడే అవకాశాలు లేవు. ఎప్పుడు బలపడతారు అంటే తెలంగాణ ఆత్మని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుతామనే నమ్మకం తెలంగాణ ప్రజలు కలిగితే తప్ప అప్పటిదాకా మిమ్మల్ని గుర్తించరు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు సర్వ్ అయితే తెలంగాణలో అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో తెలంగాణ రావడంలో చాలా కీలక పాత్ర పోషించింది, తెలంగాణ ఇవ్వడంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఈ రెండు పార్టీలకు అవకాశం ఉంటుంది. మీరు తెలంగాణ ఆత్మని ఆవాహనం చేసుకుంటే తప్ప మిమ్మల్ని తెలంగాణ ప్రజలు దగ్గర తీయరనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. వందల సంవత్సరాల నుంచి ఉద్యమాలను ఇక్కడ, వందల సంవత్సరాల నుంచి వాదాలను ఇక్కడ, సో వందల సంవత్సరం తెలంగాణ సెంటిమెంట్ ఉంది ఇక్కడ. మీరు ఒక హిందుత్వవాదంతో తెలంగాణలోకి అధికారులకు వద్దామనుకుంటే అది ఒక మీ మూర్ఖత్వం మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి.